విశాఖలోని బాలసదన్ లో రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. గోడలు దూకి మరీ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బాలసదన్ పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా ఇక్కడ ఉంచే హక్కు లేదంటున్నారు. సరైన భోజనం లేదని వాపోతున్నారు. ప్రశ్నిస్తే మానసిక స్థితి లేదంటూ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా తిండి పెట్టలేదని, మమ్మల్ని అన్ని రకాలుగా హింసిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లపై బైఠాయించి బాలికల నిరసన వ్యక్తం చేయగా వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వ బాలికల వసతి గృహం నిన్నటి నుంచి 5 అమ్మాయిలు ఇలా బయటికి కూడా వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత ఘోరంగా బయటకు వచ్చి ఎంత బాధపడుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది, గుండె తరుక్కుపోతుంది. మరి వాళ్ళ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలి కదా. మరి హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఒక మహిళ, ఈ విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆవిడ, విశాఖపట్నంలోనే ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వచ్చి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి కదా. ఏమంటే ఒక స్టేట్మెంట్, పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్ పంపించేస్తారు ఆవిడ. వీళ్ళు ఎంత బాధ లేకపోతే ఇలా గోడ దూకి రావడం చేస్తారు. చేతులకు కూడా వాళ్ళు కోసుకున్నారు అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతూ అలాంటి పనులు చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రణస్థలంలో చూసాం, 8 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గర కూడా ఆవిడ వెళ్ళకపోతే ఇంకెందుకు హోమ్ మినిస్టర్? ఎంత నిర్లక్ష్యమా? కాబట్టి ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ మేము విన్నవించుకుంటున్నాం. ఈ బాలికల సమస్యకి పరిష్కారం చూపించండి. ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వెంటనే దీని మీద విచారణ జరిపించి సమస్యకి